హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జావా క్లాస్ వచ్చేసి కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఈరోజు క్లాస్ వచ్చేసి కన్స్ట్రక్టర్ ఎలా యూజ్ చేయాలి అనేదే ఈరోజు క్లాస్ అండి. ఫస్ట్ మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడకపోతే చూడండి, మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ అండ్ వాట్ ఆర్ ద టర్మ్ రూల్ ఫర్ ద క్రియేటింగ్ ఏ కన్స్ట్రక్టర్, వాట్ ఆర్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంప్లిసిట్ కన్స్ట్రక్టర్, వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఇదండి అజెండా. వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్, వాట్ ఆర్ ద టర్మ్ రూల్ ఆఫ్ ద క్రియేటింగ్ కన్స్ట్రక్టర్, వాట్ ఈజ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇంప్లిసిట్ కన్స్ట్రక్టర్, వాట్ ఈజ్ ద ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్. అర్థమవుతుంది కదండి. కన్స్ట్రక్టర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే సమ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే ఫాలో అవ్వాలి జావాలో. ఆ రూల్స్ ఫాలో చేసి మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది కన్స్ట్రక్టర్ అనేది ఈ క్లాస్లో చూద్దాము. అలాగే వాట్ ఈస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇంప్లిమెంట్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్గా మన కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ అవుద్ది. అలాగే ఇంప్లిమెంట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటనేది మీకు ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. ఏ కన్స్ట్రక్టర్ ఇన్ జావా ఈజ్ ఏ స్పెషల్ మెథడ్ that is used to initialize object. కన్స్ట్రక్ట్ అనేది జావాలో ఒక స్పెషల్ ఎలిమెంట్, స్పెషల్ మెథడ్. ఆ మెథడ్ కాదు, అలా క్లాస్ కూడా కాదు. కన్స్ట్రక్టర్ అనేది ఈ బోత్ మిడిల్లో ఉంటుంది. కన్స్ట్రక్టర్ అనేది అంటే మనం ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ జావా ఏ స్పెషల్ మెథడ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్స్ ఇఫ్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ and does not have a written value, not even void. అంటే ఆ సేమ్ మన కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే సేమ్ క్లాస్ నేమ్ అయి ఉండాలి, సేమ్ నేమ్ అయి ఉండాలి. అప్పుడు మనకి కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ కాల్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్. అంటే మనం ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తే మనం ఆ క్లాస్ అనేది ఆఫ్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్, ఆ క్లాస్ అనేది క్రియేట్ అవుద్ది. అంటే కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. ద థంబ్ రూల్ ఆఫ్ ది క్రియేటింగ్ కన్స్ట్రక్టర్ మీన్స్ కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి ద సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. అంటే మన రూల్ ఏంటంటే మనకి క్లాస్ నేమ్ అంటే మా కన్స్ట్రక్టర్ నేమ్ అనేది క్లాస్ నేమ్తో సేమ్ అయి ఉండాలి. అలాగే కన్స్ట్రక్టర్ డస్ నాట్ హ్యావ్ ఏ రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్లో మనకి డస్ నాట్ హ్యావ్ ద రిటర్న్ టైప్ అనేది ఎలా కాదు, ఓన్లీ కన్స్ట్రక్టర్ అనేది రిటర్న్ టైప్ అనేది ఉండదు. A constructor is called automatically when an object is created. మనకి కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే యూ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్ ఇన్ వన్ క్లాస్, దట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకేనా. మల్టిపుల్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు ఇన్ వన్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా మనకి క్రియేట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదండి. అలాగే టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇన్ జావా. మనకి కన్స్ట్రక్టర్లో టైప్స్ ఉంటాయి. ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దాని ఇంప్లిసిట్ కన్స్ట్రక్టర్ అని కూడా అంటారు. అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఇంప్లిసిట్ కన్స్ట్రక్టర్ కూడా అంటారు. అది క్రియేటెడ్ అయితే కంపైలర్ ఆటోమేటికల్లీ ఇఫ్ నో కన్స్ట్రక్టర్ ఈజ్ డిఫైన్ ఇన్ ద క్లాస్. అంటే ఇది ఆటోమేటిక్గా మనకి కన్స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్ క్రియేట్ చేస్తుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది అది అలాగో మీకు చూపిస్తాను. అలాగే ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్ విత్ డిఫాల్ట్ వాల్యూ. మన ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్ కూడా డిఫాల్ట్ వాల్యూ కూడా మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది కంపేర్ చేసినప్పుడు. అది మీకు ఎలాగో చెప్తాను. తర్వాత ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్ అనేది మనకి ఇంకో సెకండ్ టైపు కన్స్ట్రక్టర్ దట్ ఈస్ రిటర్న్ బై ద ప్రోగ్రామర్. మనం ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్ అనేది మనం రాయాలి. ఇది డిఫాల్ట్గా మనకి కన్స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్గా మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే కంపైలర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్ అనేది మనం క్రియేట్ చేయాలి, అంటే మనం రాయాలి. టైప్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే హ్యావింగ్ ఏ మల్టిపుల్ కన్స్ట్రక్టర్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. అంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, బట్ ఏంటంటే డిఫరెంట్ పారామీటర్స్లో ఉంటుంది. ఓకేనా. మీకు అర్థమవుతుంది కదండి. మీకు ఈరోజు కన్స్ట్రక్టర్ గురించి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ మీకు ఒకసారి కోడ్ అనేది రివిజన్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవన్నీ అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ కోడ్కి వెళ్దాం. ఓకే. ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఎక్లిప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా. క్లాస్ నేమ్ వచ్చేసి
కన్స్ట్రక్టర్. ఓకేనా, క్లాస్ నేమ్ వచ్చేసి కన్స్ట్రక్టర్. ఓకేనా, కన్స్ట్రక్టర్. ఓకేనా, క్రియేట్ చేసాం. పబ్లిక్ స్టాటిక్ వాల్ మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా, కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయ్యింది, క్లాస్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనకి క్లాస్ క్రియేట్ అయిపోయింది మనకి. ఓకేనా, ఇక్కడ నుంచి మనం కన్స్ట్రక్టర్ అనేది రాద్దాం. ఓకే, మన క్లాస్ అనేది క్లాస్ తీసుకున్నాం. క్లాస్లో స్టూడెంట్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్. ఓకేనా, స్ట్రింగ్ అనేది నేమ్ తీసుకున్నాం. అలాగే ఇంట్ వచ్చేసి ఏజ్ తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను కామెంట్లో. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దీన్ని మనం ఇంప్లికేట్ కన్స్ట్రక్టర్ అని కూడా అంటాము, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని. ఓకేనా, ఇఫ్ యూ డు నాట్ రైట్, మనం రాయకుండానే మన ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఎనీ కన్స్ట్రక్టర్ ఆర్ కంపైలర్ అయినప్పుడు మీకు కన్స్ట్రక్టర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాగా మనకి ప్రొవైడ్ వన్. ఓకేనా, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బట్ హియర్ యూ విల్ డిఫైన్ explicitly టూ. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్. సెకండ్ వన్ ఏంటంటే నో ఆర్గ్యుమెంట్. మనం టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ గురించి చెప్తున్నామండి. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్లో ఎక్స్ప్లైట్ కన్స్ట్రక్టర్ అని ఉంది కదా, దాంట్లో నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఓకేనా, దీనికి స్టూడెంట్ అని తీసుకున్నాం. ఓకేనా, స్టూడెంట్. ఇక్కడ నేమ్ వచ్చేసి ఎర్రర్ వచ్చి చూడండి, నేమ్ ఈక్వల్ టు అన్నోన్. ఓకేనా, అన్నోన్. ఓకే, ఏజ్ వచ్చేసి ఏజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఓకే, సిస్ అవుట్. మనకి సిస్ అవుట్లో నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్డ్. ఓకేనా, ఇది వచ్చేసి ఇదండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ parameterize కన్స్ట్రక్టర్. పారామీటరైజ్ స్టూడెంట్ అని తీసుకున్నాం. స్టూడెంట్లో స్ట్రింగ్ అని తీసుకున్నాం. స్టూడెంట్లో స్ట్రింగ్ n, int a అని తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ నేమ్ వచ్చేసి n, ఏజ్ వచ్చేసి a. ఓకేనా, సిస్ అవుట్ parameterize కన్స్ట్రక్టర్ కాల్డ్. ఓకేనా, ఇది పారాలైజ్ కన్స్ట్రక్టర్ అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే మనం పారామీటర్ అని అక్కడ పారామీటర్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం, స్టూడెంట్ దానిలో పారామీటర్ ఇచ్చాం. స్ట్రింగ్ n ఈక్వల్ టు అలాగే ఇంటి ఏ ఇచ్చాం. ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ వన్ కన్స్ట్రక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్టర్
sorry, spelling mistake. Constructor overloading, constructor overloading, same name, different parameters, same name but different parameters. సపోజ్ ఇక్కడ స్టూడెంట్ అని తీసుకుందాం. ఓకే, స్టూడెంట్లో మనకి స్ట్రింగ్ అని తీసుకున్నాం, స్ట్రింగ్ n తీసుకున్నాం. ఓకేనా, ఇది నేమ్ ఈక్వల్ టు n. ఓకేనా, ఏజ్ ఈక్వల్ టు 18 అని తీసుకున్నాం. ఇది డిఫాల్ట్ ఏజ్. ఇక్కడ సిస్ అవుట్ తీసుకున్నాం, సిస్ అవుట్ ఓవర్ లోడెడ్ constructor overload constructor in single parameter, ఓకేనా. ఇది సింగిల్ పారామీటర్ పాల్ అయిపోయింది కదండి. మొత్తం 4 కన్స్ట్రక్టర్ రాసాము. ఇది అయిపోయిన తర్వాత మనం డిస్ప్లే చేయాలి కాబట్టి void display, మనం ఏం డిస్ప్లే చేయాలి అంటే సిస్టమ్ డాట్ సిస్అవుట్లో మనకి నేమ్ అనేది డిస్ప్లే చేయాలి. అలాగే నేమ్ ప్లస్ కామా ఏజ్. ఓకేనా, ఇది మనం డిస్ప్లే చేయాలి. ఎక్కడంటే మెథడ్లో మనకి డిస్ప్లే చేయాలి. మీకు అర్థమవుతుంది కదా. సపోజ్ సేవ్ చేసిన తర్వాత మనకి ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్దాం. ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాము. ఓకేనా, ఎస్ఆర్సి అంటే ఎస్ఆర్సి ఫోల్డర్లో మనకి ఆపరేటర్స్ అని ఇవన్నీ మనకి ఇక్కడ క్రియేట్ చేసాం. అర్థమవుతుంది కదండి. తర్వాత మనకి ప్రాజెక్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ బిన్ అనేది ఏంటంటే ఇక్కడ జావా ఫైల్స్ అనేది క్రియేట్ అవుతుందండి అక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్లో. అదే మనకి బిన్ ఫోల్డర్లో మనకి ఏంటంటే క్లాసెస్ అనేది మనకి క్రియేట్ అవుద్ది. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ మనం ఏంటంటే క్లాస్ క్రియేట్ చేసాం. ఓకేనా, ఈ కన్స్ట్రక్టర్ని ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఈ డ్రాగ్ చేయండి. అలాగా మనకి ఈ క్లాస్ ఫైల్ అండి, అది క్లాస్ ఫైల్ వచ్చేసి ఎక్లిప్స్లో డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేసాం కదండి. డ్రాగ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చిందని క్లాస్ ఫైల్ ఎడిటర్. ఓకే, సోర్స్ నాట్ ఫౌండ్. మనకి ఇక్కడ సెర్చ్ చేయండి, ఇక్కడ ఎక్కడ ఉందో మనకి మెథడ్ డిస్క్రిప్షన్. ఇక్కడ పబ్లిక్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఇది కన్స్ట్రక్టర్ అంటే క్లాస్ నేమ్ అలాగే వచ్చింది. మనకి బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ వచ్చి మనకి ఈ డిసిజన్ మేకింగ్ అని వచ్చింది. ఓకే, అది డెసిషన్ మేకింగ్ కన్స్ట్రక్టర్ అనేది అర్థమైంది. కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయింది. ఎలా క్రియేట్ అయింది, మనకి డిఫాల్ట్గా ఇది కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, చూసుకోండి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇంకా ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఓకేనా, కన్స్ట్రక్టర్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది ఆటోమేటిక్గా. ఓకేనా, కన్స్ట్రక్టర్లోకి వెళ్దాం. ఇప్పుడు కన్స్ట్రక్టర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెథడ్లో మనకి కాల్ చేయాలి. ఓకే, మనకి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది, అలాగే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఉంది, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని ఉంది. మనం ఇక్కడ లాజిక్ అనేది ఇక్కడ రాసాం. ఇప్పుడు మనకి ఇక్కడ కాల్ చేయాలి, మెథడ్లో కాల్ చేయాలి కదా.
నో ఆర్గ్ కన్స్ట్రక్టర్ ఓకేనా కాల్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తాం. అర్థమవుతుంది కదా, ఇది కదా స్టూడెంట్ నేమ్ ఈజ్ అన్నౌన్ ఇచ్చాం, ఏజ్ ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాము. ఇది ఇప్పుడు కాల్ చేయాలి మెథడ్లో. కానీ మెథడ్ ఎలా కాల్ చేయాలంటే మనం అక్కడ ఏమి ఇచ్చాం, స్టూడెంట్ అని ఇచ్చాం. స్టూడెంట్ ఓకేనా, స్టూడెంట్ మనకి S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఓకేనా. స్టూడెంట్ మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టూడెంట్ S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటే మనకి నేమ్ వచ్చేసి మనకి క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ తీసుకున్నాం. S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ S1 ట్యాగ్ చేయాలి. S1 డాట్ మనకి అక్కడ ఏమవుతుందంటే డిస్ప్లే వచ్చింది కదండి, ఆ డిస్ప్లేది క్లిక్ చేయండి. ఓకే, ఇది మనకి కాల్ చేసాం అంటే స్టూడెంట్ S1 ఈజ్ ఈక్వల్ న్యూ స్టూడెంట్. ఇక్కడ ఏమైందంటే ఇది స్టూడెంట్ అనేది క్లాస్ అండి, ఇది క్లాసు, ఇది వేరియబుల్, న్యూ అంటే కీవర్డ్, స్టూడెంట్ అనేది కన్స్ట్రక్టర్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ స్టేట్మెంట్ స్టూడెంట్ డాట్ అనేది కన్స్ట్రక్టర్ మనకి ఎలా ఐడెంటిఫై అవుద్ది అంటే ఇది మెథడ్ కాదు. మెథడ్ చూడండి, మెథడ్లో మనకి మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి మెథడ్ కాదు. అలాగే మనకి ఇది ఉంది కాబట్టి అంటే క్లాస్ నేమ్తో మనం కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్. అర్థమవుతుంది కదండి, కన్స్ట్రక్టర్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కాల్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఓకేనా. కాల్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇది ఎలా కాల్ చేయాలో చూద్దాము. సేమ్ అండి, స్టూడెంట్ ఇక్కడ S2 తీసుకోండి. S2 ఈక్వల్ టు వేరియబుల్, న్యూ అంటే కీవర్డ్, అలాగే స్టూడెంట్ ఇది కన్స్ట్రక్టర్. మనకి పారామీటర్ కన్స్ట్రక్టర్లో మనకి నేమ్ ఇవ్వాలండి. కన్స్ట్రక్టర్లో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటే ఇక్కడ మనం పారామీటర్ పాస్ చేసాం కదా, ఇక్కడ ఈ స్ట్రింగ్ n అలాగే ఇంట్ a అనేది. స్ట్రింగ్ n అంటే ఏంటండి, నేమ్ మనకు నేమ్ మెన్షన్ చేయండి, నేమ్ విహాన్ ఓకేనా. నెక్స్ట్ కామా మనకి ఇక్కడ ఏజ్ అనేది ఏ అంటే 20 అని ఇద్దామండి ఓకేనా. ఇది నెక్స్ట్ S2 డాట్ డిస్ప్లే స్టూడెంట్ ఓకే, ఇది క్లిక్ చేయండి ఓకేనా. నెక్స్ట్ కాల్ ఓవర్ లోడ్ కన్స్ట్రక్టర్ సేమ్ ఇది కూడా అంతే అండి. స్టూడెంట్ S3 తీసుకోండి. S3 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. మనం ఇక్కడ ఏమవ్వాలండి, ఇక్కడ చూడండి కన్స్ట్రక్టర్ ఓవర్లోడ్లో మనకేంటి స్ట్రింగ్ n అంటే ఏంటండి, నేమ్ అంటే మనం n ఇచ్చుకున్నాం అంటే నేమ్ n అంటే ఇక్కడ నేమ్ ఇవ్వాలండి. సపోజ్ ఇక్కడ చందు అని నేమ్ ఇచ్చానండి ఓకేనా. మనం ఇది డిస్ప్లే చేయాలంటే S3 డాట్ డిస్ప్లే ఓకేనా, డిస్ప్లే ఓకేనండి. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా, ఇప్పుడు రన్ చేయండి. ఓకే, కన్సోల్ లాగ్ చూడండి ఇక్కడ ఆల్రెడీ క్లాస్ క్రియేట్ చేసాం కదా, మనకి డిస్ప్లే చేసాం, మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ఫస్ట్ ఏంటి ఏం కాల్ చేసాం, స్టూడెంట్ S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. S1 డిస్ప్లే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్. మనకి ఏం రాసామండి ఇక్కడ, నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఇక్కడ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ డిస్ప్లే అయింది కదండి. ఇది ప్రింట్ఎల్ఎన్లో మనకి నేమ్ వచ్చేసి అన్నౌను, ఏజ్ వచ్చేసి 0 ప్రింట్ అయింది కదా, కాల్ చేసాం ఇక్కడ ప్రింట్ అయింది ఓకేనా. నెక్స్ట్ కాల్ అంటే కాల్స్
పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ చూడండి. పారామీటర్ కన్స్ట్రక్టర్లో మనకి స్టూడెంట్ S2 = న్యూ స్టూడెంట్. మనం ఇక్కడ పారామీటర్ ఇచ్చాం. ఏమైనా ఇచ్చాం ఇక్కడ స్ట్రింగ్ n int a అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. విహాన్ అని ఇచ్చాము, 20 అని ఇచ్చాము. ఏజ్ వచ్చేసి మనకి అది డిస్ప్లే అయ్యింది. ఓకేనా. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ నేమ్ ఈజ్ విహాన్, ఏజ్ ఈజ్ 20. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే కాల్ ఓవర్లోడ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ ఏంటంటే ఓవర్లోడ్ కన్స్ట్రక్టర్ సింగిల్ పారామీటర్ కాల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చందు, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇక్కడ నేమ్ అనేది చందు అని ఇచ్చాం. ఏంటంటే ఇక్కడ ఏమైందంటే డిఫాల్ట్ ఏజ్ అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చేసాం. అర్థమవుతుంది కదండి. ఏజ్ అనేది డిఫాల్ట్గా ఇచ్చేసాం. అదండి ఈరోజు క్లాస్ వచ్చేసి. మీకు అర్థమవుతుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ మీరు అర్థం చేసుకుని మన కోడ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అలాగే డిఫాల్ట్ కాన్సెప్ట్ ఎలాగా క్రియేట్ అవుతుందో ఆల్రెడీ కూడా మీకు చూపించాను. దేనిలో చూపించానండి, మనకి కోడ్ అనేది పాత్ ఉంటుంది కదా, ఈ క్లాసెస్ అనేది క్రియేట్ అవుతుంది కదా. క్లాస్ అనేది క్రియేట్ అయినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ SRC ఫోల్డర్లో అయితే మనకి జావా ఫైల్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే బిన్ ఫైల్లో అయితే మనకి క్లాసెస్ అనేది క్రియేట్ అవుతాయండి. ఇది మనం ఎక్లిప్స్లో ఓపెన్ చేద్దాం. డ్రాగ్ చేస్తే మనకి ఓపెన్ అవుద్ది. ఇది కన్స్ట్రక్టర్ అంటే అది డిఫాల్ట్గా కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోద్దండి. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కన్స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్గా మనకి కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోద్ది. అర్థమవుతుంది కదండి. మీకు 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానండి. What is the constructor? What are the rules of creating constructor? What are the default constructor in implicit constructor? What is the explicit constructor? Different types of explicit constructor. ఇది వచ్చేసి మీకు క్లాస్ అండి. అర్థమవుతుంది కదండి. ఎలా క్రియేట్ చేయాలి, ఎలాగా రూల్స్ అనేది ఫాలో అవ్వాలి ఇన్ జావాలో. అలాగే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఇంప్లిసిట్ కన్స్ట్రక్టర్ అంటే డిఫాల్ట్గా మనం కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్లో 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. దట్స్ ఇట్ ఓన్లీ. ఈరోజు క్లాసు కంప్లీట్ అయ్యిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.